ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క నామం పేరిట వందనములండి. మొదటిగా దేవుని వాక్యమును చదువుకుందాం. నీ మందిరమునందు నివసించువారు ధన్యులు. దేవుడి వాక్యమును దీవించును కాక. దయచేసి ప్రార్థన చేసుకుందామండి. సజీవునిగా మూడవ దినమున తిరిగి లేచిన నజరేయుడైన యేసయ్య, మీ ఘనమైన నామమును బట్టి వందనములు. మా ప్రతి అవసరమును తీర్చి ఏ లోటు లేకుండా ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకునవు, వాటికంటే మీరు శ్రేష్ఠులు గారా? నేను వాటిని పోషిస్తున్న రీతిగా మిమ్మల్ని పోషించలేనా అని ప్రభువు అడిగినట్లుగా మమ్మల్ని తండ్రి అంతకంటే మిక్కిలిగా మమ్మల్ని ప్రేమిస్తూ, మమ్మల్ని పోషిస్తూ, మా ప్రతి అవసరమును తీరుస్తున్నందుకు మీకే వందనములు. ఈ ఉదయకాల సమయములో ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను కూడా జ్ఞాపకం చేసుకుని వారి వారి అవసరాల నుండి మీరు విడిపించండి. మా కొరకు ఈ లోకమునకు వచ్చి మీ ప్రాణమును పణముగా పెట్టి మీ రక్తం ఇచ్చి మమ్మల్ని కొనుక్కుని మీ సొత్తుగా చేసుకున్నందుకు మీకు రుణస్థులమై ఉన్నాము తండ్రి. నిబిడలేక ప్రతి అవసరములు కూడా తీర్చండి. ఈరోజంతా నిబిడలు సంతోషంగా ఉండాలి, ఆనందంగా గడపాలి. మీ సన్నిధిలో మేమందరం ఉత్సహించి సంతోషించాలి. అట్టి స్థితిని అందరికీ దయచేయమని యేసుక్రీస్తు వారి యొక్క నామం పేరట అడిగి వేడుకుంటూ ఉన్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.